సింగపూర్ దావోస్కు రేవంత్ 6 రోజుల విదేశీ పర్యటనకు సీఎం బృందం సింగపూర్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పరిశీలన. గతంలో దావోస్కు పోయి ఏది అదానీ కంపెనీలతో పెట్టుబడులు పెట్టిరు. మరి ఇప్పుడు అదానీ కంపెనీలు గత దావోస్కు పోయి అదానీ కంపెనీల్లో ఇవాళ రాహుల్ గాంధీ అదానిని వ్యతిరేకించింది కాబట్టి అదానీ ఇచ్చినటువంటి 100 కోట్లు వాపసు ఇచ్చారు. అదానీ ఇచ్చినటువంటి ప్రాజెక్టులను మేము చేయబోమని చెప్తున్నారు. దావోస్కు పోయి మీరు ఎవరితో ఒప్పందాలు చేసుకొని వస్తారు? గతంలో మీరు దావోస్కు పోయి ఎవరెవరితో ఒప్పందాలు చేసుకొచ్చుకున్నారు? ఆ ఒప్పందాల విలువ ఎంత? అంతకుముందు కేటీఆర్ పోయినటువంటి దావోస్ పర్యటన వివరాలేంటి? దాని ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత? ఆ ఒప్పంద వివరాలేంటి? ఈ విషయంపైన కూడా స్పష్టత ఇవ్వండి. ఏ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం దావోస్కు వెళ్ళడం ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని? తెలంగాణకి మీరు వెళితే పెట్టినటువంటి ఖర్చులు ఎంత? రేవంత్ రెడ్డి గారు వివరాలు విడుదల చేయండి. కేటీఆర్ ఎన్నిసార్లు సింగపూర్కు దావోస్కు వెళ్ళిండు? ఎన్నిసార్లు దావోస్లో ఒప్పందాలు జరిగినాయి? ఆ దావోస్ ఒప్పందాల విలువ ఎంత? ఏ కంపెనీలతో ఒప్పందాలు జరిగినాయి? అమల్లోకి వచ్చినాయి ఎంత? కనబడుతున్నటువంటి ఫలం ఎంత? ఈ విషయాలన్నింటినీ మీరు కూలంకుషంగా చెప్పండి. దావోస్ పర్యటనకు చేపట్టినటువంటి ఖర్చు ఎంత? ఎవరెవరు వెళ్ళిరు? వెళ్ళినటువంటి అధికారులు ఎంతమంది? ఖర్చులు ఎంత? వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత? ఈ విషయాన్ని కూడా చెప్పండి. మళ్ళా దీన్ని మీరు మోడీ విదేశీ పర్యటనతోటో లేకపోతే జయశంకర్ విదేశీ పర్యటనతోటో పోల్చుకోకండి. మీరు పెట్టుబడులు ఎన్ని తెచ్చారు? గతంలో అదానీ అక్కడ ఉన్నటువంటి గౌతమ్ అదానీతోటే కదా మీరు అక్కడ భేటీలు జరిగింది. ఆ అదానీతోటే కదా 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చింది. మరి అదే అదానీ తెలంగాణలో పెట్టుబడులు పెడితే అదానీ దొంగ అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ఎక్కడి ద్వంద్వ విధానం? మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ అదానీ దొంగ అంటాడు, ఇదే రేవంత్ రెడ్డి పోయి అదానీతో ఒప్పందాలు చేసుకొస్తాడు. మళ్ళా రాహుల్ గాంధీ కోపం వస్తుందేమో అని అదానీతో ఇచ్చినటువంటి 100 కోట్లు తీసేస్తారు. ఎందుకు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సర్కారు ద్వంద్వ విధానాలను అవలంబించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఇవాళ దావోస్కి వెళ్ళి అదానితో భేటీ అవుతారా కారా? ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పండి. అదాని కాకుండా ఇతర కంపెనీలు మీరు గతంలో భేటీ అయినాయి, ఎన్ని పెట్టుబడులు పెట్టినాయి, ఎంత డబ్బులు వచ్చినాయి తెలంగాణకి, ఎంత ఉద్యోగ ఉపాధి కల్పన జరిగింది, తద్వారా ఎంత లాభం జరిగింది తెలంగాణకి? కొంత శ్వేతపత్రం విడుదల చేయండి. మీరే కాదు 10 ఏళ్ల పాటు కేటీఆర్ వెళ్ళినటువంటి వివరాలను కూడా పొందుపరచండి. తద్వారా వచ్చినటువంటి ఒప్పందాల వివరాలు కూడా ప్రజలకు చెప్పండి. తెలంగాణకు వచ్చింది ఎంత? ఆంధ్ర నుంచి పోయేటువంటి వాళ్ళు ఎవరు? ఈ దేశాలలో ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి లాభం ఎంతనో చెప్పండి, అవసరాలు ఎంతనో చెప్పండి. ఈ విషయంపైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అదానితోటి అక్కడ కలుస్తారా కలవరా? కలవకుండా తప్పించుకొని వస్తారా? ప్రతిదీ పారదర్శకంగా బయటపెట్టండి. మీ పర్యటన ఏడాది మీవి కానీ అంతకుముందు ఉన్నటువంటి 9 ఏళ్ల పరిపాలన కానీ మొత్తం పెట్టండి. 2014 నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినటువంటి వివరాలేంటో చెప్పండి.